హాయ్, నా పేరు జయ. హాయ్ గర్ల్స్, దిస్ ఇస్ అల్పనా సిరి. హాయ్ జయ గారు. హాయ్ అల్పనా. మనం ఇప్పుడు ఫైన్ అండి. ఓకే, హౌ ఆర్ యు? మనం ఇప్పుడు జగత్ స్వప్నాస్ రియాల్టర్స్ స్పానిస్టా విల్లా వెంచర్ దగ్గర ఉన్నాము. ఎస్. సో ఈ వెంచర్ గురించి తెలుసుకోవాలని నాతో పాటు కస్టమర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వెంచర్ గురించి చెప్పండి. ఈ వెంచర్ వచ్చేసరికి జగత్ స్వప్న రియల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ప్రజెంట్ చేస్తున్న స్పానిస్టా ప్రాజెక్ట్. ఇది బాచారం లొకేషన్ లో ఉంది. మనకి ఔటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ కి హార్డ్లీ 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది. మనం వచ్చిన ఏదైతే రోడ్ ఉందో ఇది మనకి మాస్టర్ ప్లాన్ ప్రకారం 100 ఫీట్ రోడ్. ఓకే, ఎంత స్క్వేర్ యార్డ్స్ అండి? అంటే మనకి అయితే ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి 25 acres లో 200 ప్రీమియం లగ్జరీ విల్లాస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇక్కడ బేసిక్ గా వచ్చేసరికి 190 స్క్వేర్ యార్డ్స్ తో స్టార్ట్ అయ్యి ఒక 1500 SFT తో స్టార్ట్ అయ్యి 975 స్క్వేర్ యార్డ్స్ 3500 SFT వరకు డిఫరెంట్ సైజెస్ లో మనకి ఇక్కడ విల్లాస్ అందుబాటులో ఉన్నాయి. ప్రతి విల్లాకి కూడా ప్రైవేట్ పూల్ ఉండబోతుంది. అదే ఈ యొక్క ప్రాజెక్ట్ కి సూపర్ స్పెషాలిటీ అన్నమాట. మరి ఎమ్యూనిటీస్ ఎలా ఉన్నాయి? ఎమ్యూనిటీస్ కూడా చాలా ఎక్స్ట్రా ఆర్డినరీ ఎమ్యూనిటీస్. ఎందుకంటే ఫస్ట్ ఇది HMD అండ్ రేరా అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అన్నమాట. సో ప్రెసెంట్ అయితే మనకి ఇనిషియల్ గా రోడ్స్, డ్రైనేజ్, ఎలక్ట్రిసిటీ, వాటర్ ట్యాంక్, మనకి ఆర్చి వర్క్స్ అన్ని కంప్లీట్ అయిపోయాయి. మనకి క్లబ్ హౌస్ వస్తుంది. క్లబ్ హౌస్ లో వచ్చేసరికి మనకి మెడిటేషన్ హాల్, ఫిట్నెస్ స్టూడియో, తర్వాత ఇండోర్ అండ్ అవుట్డోర్ గేమ్స్, గెస్ట్ రూమ్స్, మనకి మల్టీపర్పస్ హాల్ వస్తుంది, సూపర్ మార్కెట్ వస్తుంది, ఫుడ్ కోర్ట్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ఈ యొక్క ప్రాజెక్ట్ లో మనకి ఎమ్యూనిటీస్ పరంగా జగత్ స్వప్న స్పానిస్టా ప్రాజెక్ట్ లో దొరుకుతున్నాయి. ఓకే జయ గారు, మరి దీని ప్రైస్ ఎలా ఉంటుంది? అయితే ఈ యొక్క ప్రాజెక్ట్ లో 1.23 CR నుంచి స్టార్ట్ అయ్యి దాదాపుగా 5 CR వరకు డిఫరెంట్ సైజెస్, డిఫరెంట్ SFT లో ప్రెసెంట్ విల్లాస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఇక్కడ కన్స్ట్రక్షన్ పరంగా కూడా 60% కన్స్ట్రక్షన్, 40% గ్రీనరీకి ఇస్తున్నారు. సో మనం గార్డెనింగ్ పరంగా వాడుకోవచ్చు, పార్కింగ్ పరంగా కూడా వాడుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్ యొక్క బ్యూటీ ఏంటంటే కస్టమర్ కి ఆల్మోస్ట్ 75 to 80% వరకు బ్యాంక్ లోన్ కూడా వస్తుంది. అండ్ మా యొక్క ప్రాజెక్ట్ స్పెషాలిటీ ఏంటంటే ప్రతి విల్లాకి ప్రైవేట్ స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. అది హైలైట్. ఓకే, మనకి హైదరాబాద్ గానీ ఇక్కడ వరంగల్ హైవే రోడ్ కూడా మనకి నియర్ బై. అంటే ఎంత డిస్టెన్స్ లో? యాక్చువల్గా ఇదేమీ లాంగ్ కాదండి. మనం ఉప్పల్ నుంచి తీసుకున్నా, నాగోల్ నుంచి తీసుకున్నా చాలా నియర్ బై అండి. అంటే ఉప్పల్ మెట్రో స్టేషన్ కి ఒక 15 kilometers. ఇన్ ద సేమ్ వే నాగోల్ వెళ్ళాలనుకున్నా కూడా మనం నాగోల్ క్రాస్ రోడ్స్ ఒక 15 kilometers డిస్టెన్స్ లో మనం వెళ్ళిపోవచ్చు. దానికి తోడు సిటీలో ఉన్న నూక్ అండ్ కార్నర్స్ ఎటు వెళ్ళాలి అనుకున్నా సరే ఔటర్ రింగ్ రోడ్ జస్ట్ 1/2 kilometers లో ఉంది. సో మనం ఔటర్ ఎక్కేసామనుకోండి ఎటువైపు అయినా సరే మనం ఈజీగా కనెక్ట్ అయిపోవచ్చు. ఇటు బెంగళూరు హైవే ఏంటి, ఇటు మేడ్చల్ హైవే ఏంటి, బాంబే హైవే, ఏదైనా సరే ఈజీగా మనం కనెక్ట్ అయిపోవచ్చు. దానికి తోడు మనకి ఇటు పోచారం ఇన్ఫోసిస్ ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ నుంచి ఈ ప్రాజెక్ట్ నుంచి ఒక 7.5 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. అంటే వరంగల్ హైవేలో ఏవైతే డెవలప్మెంట్స్, ఏవైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్నీ కూడా హార్డ్లీ మనం ఒక 5-7 ఈ డిస్టెన్స్లోనే ఉన్నాం. మనం ఎయిమ్స్ వెళ్ళాలనుకున్నా, లేదా ఇటు పోచారం ఇన్ఫోసిస్ వెళ్ళాలనుకున్నా, ఉప్పల్ వెళ్ళాలనుకున్నా. దానికి తోడు ఇదంతా కూడా హై రైజ్ జోన్లో ఉంది కాబట్టి మల్టిపుల్ మాస్టర్ ప్లాన్ 100 feet రోడ్స్ ఉన్నాయి. సో ప్రజెంట్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో పోచారం సరౌండింగ్ ఏరియాస్లో చూస్తే హై రైజ్ జోన్స్ ఉన్నాయి. అక్కడ రేట్స్ అపార్ట్మెంట్స్ వచ్చేసరికి 6,000-7,000 rupees per SFT పడుతుంది. సో అలా మనం కంపేర్ చేసుకున్నా ఒక 7.5 kilometers డిస్టెన్స్లో ఉన్న ఈ ప్రాజెక్ట్లో అదే ప్రైస్ మనం ఇన్వెస్ట్ చేస్తే ఇక్కడ ఒక ఇండిపెండెంట్ విల్లాని మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. మన వెంచర్లో మనకి మాస్టర్ ప్లాన్ రోడ్స్ ఉన్నాయన్నాం కదా, ఈ మాస్టర్ ప్లాన్ రోడ్ కూడా అక్కడ విజయవాడ హైవే, రామోజీ ఫిలిం సిటీ దగ్గర, ఇక్కడ మళ్ళీ వరంగల్ హైవే కనెక్టింగ్ అనమాట. మధ్యలో ఇంకా రేడియల్ రోడ్స్ కూడా ఉంటాయి. సో కనెక్టివిటీ కోసం మంచి ఎంప్లాయ్మెంట్ సెక్టార్ ఉంది. కనెక్టివిటీస్ కూడా చాలా బాగున్నాయి. ఓకే, మనకి ఏ హౌస్ కానీ ఎక్కడైనా కానీ మనం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ చూస్తాం. మరి క్వాలిటీ ఎలా ఉంటుంది? క్వాలిటీ అంటేనే జగత్ స్వప్న అంటేనే క్వాలిటీ. అదేం నేను పర్టికులర్ గా చెప్పొద్దు, కస్టమర్స్ వాళ్ళకే తెలుసు. ఎందుకంటే మేము ప్రీవియస్ గా కంప్లీట్ చేసిన ప్రాజెక్ట్స్ నుంచే మాకు బోల్డ్ అనే రిఫరెన్సెస్ వస్తున్నాయి. సో మేము ఎక్కడ క్వాలిటీకి కాంప్రమైజ్ అవ్వం. మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ మోడల్ పెట్టాము, ఇవన్నీ కూడా రెడ్ బ్రిక్ తో కన్స్ట్రక్ట్ చేస్తాం. మీకు ఈ మధ్య కాలంలో సిమెంట్ సాలిడ్ బ్రిక్స్
పెడుతున్నారు. అలా కాదు, మనం రెడ్ బ్రిక్ పెడుతున్నాం. ఈవెన్ ఏ ఒక్క బిల్డర్ కానీ డెవలపర్ కానీ ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నాం, ఏ టైప్ ఆఫ్ మెటీరియల్ వాడుతున్నాం అన్నది రివీల్ చెయ్యరు. ఇందులో మేము విత్ నేమ్స్, బ్రాండెడ్ నేమ్స్, జాగ్వారా, హింద్వారా, లేకపోతే ఆశీర్వాద్ ఏవి అన్నది మేము స్పెసిఫికేషన్ డైరెక్ట్ గా కస్టమర్స్ కి ఇచ్చేస్తున్నాం. ఏ మెటీరియల్స్ యూజ్ చేస్తున్నారో మీరు రివీల్ చేస్తారు. నేమ్ ఇస్తున్నాం, 2-3 ఆప్షన్స్ చేసేసి నేమ్స్ ఇస్తున్నాం. అంటే క్వాలిటీ వైజ్ నో కాంప్రమైజ్. ఓకే, మరి ఇప్పుడు వచ్చిన కస్టమర్ పెట్టుబడి పెడితే కనుక ఈ విల్లా కంప్లీట్ కావడానికి మనకి ఎంత డ్యూరేషన్? యాక్చువల్ గా మనము 24 months టెన్యూర్ అనమాట. అయితే మనం ఆల్రెడీ ఇక్కడ డెవలప్మెంట్స్ మాక్సిమం వర్క్ నడుస్తున్నాయి. ప్రెసెంట్ ఈ కంపెనీ కస్టమర్స్ బెనిఫిట్ కోసం వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇస్తుంది. అదేంటంటే ఒకవేళ మీరు ఇక్కడ విల్లా బుక్ చేసుకుంటే జస్ట్ మీరు 25% పే చేసి 75% బ్యాంక్ లోన్ వెళ్ళొచ్చు. అయితే ఇక్కడ ఈ విల్లా ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వడానికి మనకి 24 months టైం పడుతుంది. కంపెనీ February 2026 కి హ్యాండ్ ఓవర్ చేస్తూ ఉంటుంది. అప్పటి వరకు కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి ఒకవేళ మీరు బ్యాంక్ లోన్ వెళ్ళినట్లయితే ఈఎంఐ ఇమీడియట్ గా స్టార్ట్ అయిపోతుంది. ఆ బర్డన్ మీకు పడకుండా కంపెనీ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయ్యి విల్లా హ్యాండ్ ఓవర్ అయ్యే వరకు ఏదైతే బ్యాంక్ నుంచి ఈఎంఐ వస్తుందో అది కంపెనీయే పే చేస్తుందండి. సో ఇది ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ. జస్ట్ 25% అమౌంట్ మీరు పే చేసి మీరు విల్లాని బ్లాక్ చేసుకోవచ్చు. ఈఎంఐ కంపెనీ పే చేసుకుంటుంది. థ్యాంక్ యూ సో మచ్ విజయ్ గారు. జగత్ స్వప్నలో ఇంత మంచి వెంచర్ గురించి చెప్పారు. సో మీకు అంటే నిజంగా థ్యాంక్స్ అనే చెప్పాలి. విల్లా చాలా రీజనబుల్ ప్రైస్ లో కూడా వచ్చేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. Yes, thank you so much.